వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో రవి గురువులు ఉన్నారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో అతి కష్టం మీద పురోగతిని సాధించగలుగుతారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కావచ్చు, మీ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మీ వైపు నుంచి మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగానే చేసుకుంటూ రాగలుగుతారు. కానీ మీ టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులు సక్రమంగా చేయక వివిధ రకాలైనటువంటి కారణాల వలన వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పని పూర్తి కాకపోవడం వలన కాస్తంత పని మీరు ఎదురు చేసి సహాయం అందించి వాళ్ళ పనులను కూడా పూర్తి చేసే పరిస్థితులు ఏర్పడతాయి. టీం వర్క్తో చేసే పనులలో అతి కష్టం మీద విజయాన్ని సాధించగలుగుతారు. పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఈ సమస్య అన్నిటికీ వర్తిస్తుందండి. ఏదో షాప్ పెట్టాము, మనకు ఆరోగ్యం బాగాలేదు, ఒక గంట ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకుంటాము, ఆ గంట ఎవరినైనా చూడమంటే మేము చూడలేమంటే మేము చూడలేము, చూస్తామన్న వాళ్ళు టైంకు రాకపోవడము, వీళ్ళు వస్తున్నారు కదా అని వాళ్ళని పంపించేయడము, వివిధ రకాలైనటువంటి అంశాల వలన చికాకు పడే విధంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కారణం చేతైనా కూడాను ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. దీని ద్వారా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గైనకాలజీ ఇష్యూస్ కావచ్చు, బ్లాడర్ ఇష్యూస్ కావచ్చు, ఈఎన్టీకి సంబంధించినటువంటి అంశాలతో చికాకు పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కానీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ పని నిమిత్తమైతే మనం బయలుదేరామో అవి కాస్తంత ఆలస్యమయ్యే విధంగా మార్పులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా వాటిని పూర్తి చేసుకొని రాగలరు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వస్తుందనుకున్నటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి పదవి చేజారే ప్రమాదం ఉందని గ్రహిస్తారు. అనుచర వర్గం కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీకు అండగా నిలబడాలని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అంశాలను మీ వరకు చేరవేయగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ నిమిత్తం కార్యాలయంలో కాస్తంత మనస్పర్ధలు ఏర్పడటం, మనకు తెలిసిన వాళ్ళే కానీ వాళ్ళ వ్యవహారం బాలేదు, వాళ్ళ పద్ధతిలో మార్పు వచ్చింది, తద్వారా మనకిష్టం లేక అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ విషయాలలో మాత్రం అమ్మ బహిరంగమైనటువంటి గొడవలకు మాత్రం వెళ్ళొద్దు. వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చలేదు, పై అధికారులతో మాట్లాడండి, మీ సీటు వేరే చోట వేయించుకోండి. ఈ రకమైనటువంటివి శ్రేయస్కరంగా ఉంటాయి. కానీ వాళ్ళనేదో బయటికి లాగాలని, నిజాలను చూపించాలని మాత్రం ఇప్పుడు మొండి పట్టుదలకు మాత్రం వెళ్ళొద్దు. పరస్పరం నష్టపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మొదట మీరు కూడా ఏదో సుముఖత వ్యక్తం చేశారు అని మీ మీద కూడా ఏదో బురద జల్లడము, ఆ రకమైనటువంటి ఏర్పడే ప్రమాదం ఉంది. క్లియర్ ఎవిడెన్స్ దొరికేంత వరకు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సంతాన నిమిత్తం ఒత్తిడి కలిగించేటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని కొత్త కాలేజీలోనూ స్కూల్లోనూ వేయడము, వాళ్ళకి అవి నచ్చలేదని అనటము, రోజు ఏదో ఒక మార్పు, ఏదో ఒక గొడవ, చికాకు, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. మనకి రాదన్న నిర్లక్ష్యం మాత్రం వద్దు. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. స్వామివారికి బెల్లము గరిక నివేదనగా పెట్టండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు గణపతి స్వామి వారికి బెల్లము గరికను సమర్పించండి. ఇంట్లో వాస్తుపరమైన దోషాలు ఉన్నప్పుడు జిల్లేడు గణపతి స్వామి వారిని ఇంటి పెద్ద గేటు మీద లేదా మెయిన్ డోర్ మీద స్వామివారి ప్రతిమ నుంచి ప్రతిరోజు అగరబత్తి చూపించండి. క్రమేణా వాస్తు దోషాలు తొలగిపోతాయి.